ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపదేత్తస్స నిస్సరతే వాణి జన్హుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే, మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఇందులో కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వస్తుంది. మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, శని అంటే మీ కర్మకారకుడు. మీరు పూర్వజన్మల్లోనో ఈ జన్మలోనో ఓ 10-15 జన్మల క్రితంలోనో చేసినటువంటి కర్మ శాటర్న్ రూపంలో వస్తుంది. అది మంచిది అవుతుంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది. అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్. శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఎటువంటి అవకాశాలు వస్తాయి, మరి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇంతకాలము 6వ స్థానంలో శని జరిగి ఇప్పుడు సప్తమంలోకి వెళ్తున్నాడు శని. ఈ సప్తమంలో శని వల్ల కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే, ఒకటి జాగ్రత్తలు. ఈ శని మారగానే రాహుతో కలిసి ఉంటాడు. అక్కడ రాహుతో కలిసినప్పుడు ఏమవుతుంది అంటే, పర్టికులర్గా ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటిది ఒక తాపత్రయము, అవతల వాళ్ళు ఇష్టపడి మిమ్మల్ని ఖచ్చితంగా చేసుకోవాల్సింది అనేటువంటి ఒక ఒత్తిడి, సేమ్ దీంట్లో కాకుండా కొంచెం ఇతర వేరే వేరే ఉంటాయి కదా. ఇప్పుడు సేమ్ హిందువుల్లోనో లేకపోతే ఇంకో రకరకాలు ఉంటాయి. ఒక్కొక్కల వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి బట్టి వాళ్ళకి ఆ రంగాల వాళ్ళకి వివాహం అవుతూ ఉంటుంది, ఆ యొక్క క్యాస్ట్లో ఉండేటువంటి వారికి. ఆ రకంగా ఇతర వాటిల్లో ఉండేటువంటి వారితో వివాహాలు అవ్వడము. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, వివాహ సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ పెరగడం. సప్తమంలో ఉన్నాడు కదా, అందుకని. ఎందుకంటే ఇక్కడ 5వ అధిపతి 6వ అధిపతి కూడా. 6 అంటే స్ట్రెస్, కాబట్టి ఇటువంటివి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే డియోల్ సైన్లోకి వెళ్ళి కూర్చున్నాడో సప్తమంలోకి వెళ్ళి శని, మొదటి వివాహం ఏదైనా కొన్ని కారణాల వల్ల డిస్టర్బ్ అయినటువంటి వారికి రెండో వివాహ యోగాన్ని కలిగింపజేస్తుంది. అయితే సప్తమంలో ఉండేటువంటి శని ముఖ్యంగా లగ్నాన్ని చూస్తాడు. పంచమాధిపతి 6వ అధిపతి కూడా, అంటే 6 అంటే జాబ్ కూడా వస్తుంది. కాబట్టి జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి సప్తమంలో శని ఉన్నప్పుడు. అంటే జాబ్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వడం, జాబ్ పరంగా చేంజింగ్స్ అవ్వడం, ఒకే జాబ్ కాకుండా రెండు రెండు జాబ్స్ చేయడం. కొంతమంది చేస్తుంటారు చూసారా, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో చేస్తే 4-5 గంటల వరకు, మళ్ళీ ఈవినింగ్ 7 to 9 అనో 7 to 10 అనో ఒక 3 hours చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటే కొంచెం సేవింగ్స్ చేసుకోవచ్చు అనేటువంటి. అలా రెండు జాబులు చేయాలంటే పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో గుర్తుపెట్టుకోండి, మీ దశమాధిపతి డియోల్ సైన్స్ ఆర్ డియోల్ కారకులతో కలిసి ఉంటాడు. అప్పుడే రెండు చేస్తూ ఉంటాడు వ్యక్తి, ఒకటి కాకుండా. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే, ఈ రెండు రెండు చేయడం అనేటువంటిది యోగం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే అది జరగదు. చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యి అయ్యో అతను చేస్తున్నాడు నేను కూడా 2 జాబులు చేస్తాను అంటూ ఉంటాను. అది దట్ ఈస్ ద యోగం. మరి మీకు జాబ్ పరంగా ఇంకా బాగుండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజితాయ నమః చేసుకొని, సప్తమ స్థానం బాగుపడాలి అంటే వివాహ సంబంధించిన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఓం శివకామేశ్వరంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. ఈ నామం వల్లేమో వివాహ జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే తొలగుతుంది. కానీ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః చేసుకుంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇంతకాలము 6వ స్థానంలో శని జరిగి ఇప్పుడు సప్తమంలోకి వెళ్తున్నాడు శని. ఈ సప్తమంలో శని వల్ల కలిగేటువంటి
మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి చూసుకున్నట్లయితే, ఒకటి జాగ్రత్తలు. ఈ శని మారగానే రాహుతో కలిసి ఉంటాడు అక్కడ. రాహుతో కలిసినప్పుడు ఏమవుతుంది అంటే పర్టికులర్గా ఇక్కడ ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటిది ఒక తాపత్రయము, అవతల వాళ్ళు ఇష్టపడి మిమ్మల్ని ఖచ్చితంగా చేసుకోవాల్సింది అనేటువంటి ఒక ఒత్తిడి, సేమ్ దీంట్లో కాకుండా కొంచెం ఇతర వేరే వేరే ఉంటాయి కదా. ఇప్పుడు సేమ్ హిందువుల్లోనో లేకపోతే ఇంకో రకరకాలు ఉంటాయి. ఒక్కొక్కల వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి బట్టి వాళ్ళకి ఆ రంగాల వాళ్ళకి వివాహం అవుతూ ఉంటుంది, ఆ యొక్క క్యాస్ట్లో ఉండేటువంటి వారికి. ఆ రకంగా ఇతర వాటిల్లో ఉండేటువంటి వారితో వివాహాలు అవ్వడము. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ పెరగడం. సప్తమంలో ఉన్నాడు కదా అందుకని. ఎందుకంటే ఇక్కడ 5వ అధిపతి 6వ అధిపతి కూడా. 6 అంటే స్ట్రెస్ కాబట్టి ఇటువంటివి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే డ్యూయల్ సైన్లోకి వెళ్ళి కూర్చున్నాడో సప్తమంలోకి వెళ్ళి శని, మొదటి వివాహం ఏదైనా కొన్ని కారణాల వల్ల డిస్టర్బ్ అయినటువంటి వారికి రెండో వివాహ యోగాన్ని కలిగింపజేస్తుంది. అయితే సప్తమంలో ఉండేటువంటి శని ముఖ్యంగా లగ్నాన్ని చూస్తాడు. పంచమాధిపతి 6వ అధిపతి కూడా, అంటే 6 అంటే జాబ్ కూడా వస్తుంది. కాబట్టి జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి సప్తమంలో శని ఉన్నప్పుడు. అంటే జాబ్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వడం, జాబ్ పరంగా చేంజింగ్స్ అవ్వడం, ఒకే జాబ్ కాకుండా రెండు రెండు జాబ్స్ చేయడం. కొంతమంది చేస్తుంటారు చూసారా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో చేస్తే 4-5 గంటల వరకు, మళ్ళీ ఈవినింగ్ 7 to 9 అనో 7 to 10 అనో ఒక 3 hours చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఎర్నింగ్స్ ఉంటే కొంచెం సేవింగ్స్ చేసుకోవచ్చు అనేటువంటి. అలా రెండు జాబులు చేయాలంటే పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో గుర్తుపెట్టుకోండి, మీ దశమాధిపతి డియోల్ సైన్స్ ఆర్ డియోల్ కారకులతో కలిసి ఉంటాడు. అప్పుడే రెండు చేస్తూ ఉంటాడు వ్యక్తి, ఒకటి కాకుండా. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే ఈ రెండు రెండు చేయడం అనేటువంటిది యోగం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే అది జరగదు. చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యి అయ్యో అతను చేస్తున్నాడు నేను కూడా 2 జాబులు చేస్తాను అంటూ ఉంటారు. అది దట్ ఈస్ ద యోగం. మరి మీకు జాబ్ పరంగా ఇంకా బాగుండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి. సప్తమ స్థానం బాగుపడాలి అంటే వివాహ సంబంధించిన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఓం శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఈ నామం వల్ల ఏమో వివాహ జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే తొలగుతుంది. కానీ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః చేసుకుంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, మీ దశమాధిపతి డియోల్ సైన్స్ ఆర్ డియోల్ కారకులతో కలిసి ఉంటాడు. అప్పుడే రెండు చేస్తూ ఉంటాడు వ్యక్తి, ఒకటి కాకుండా. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే ఈ రెండు రెండు చేయడం అనేటువంటిది యోగం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే అది జరగదు. చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యి అయ్యో అతను చేస్తున్నాడు నేను కూడా 2 జాబులు చేస్తాను అంటూ ఉంటారు. అది దట్ ఈస్ ద యోగం. మరి మీకు జాబ్ పరంగా ఇంకా బాగుండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి. సప్తమ స్థానం బాగుపడాలి అంటే వివాహ సంబంధించిన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఓం శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఈ నామం వల్ల ఏమో వివాహ జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే తొలగుతుంది. కానీ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః చేసుకుంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.